హలో ఎవ్రీవన్. ఇప్పుడు చెప్పే కరెంట్ అఫైర్స్ చాలా రీసెంట్ కరెంట్ అఫైర్ అండ్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో. సో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్ట్ 15న ఏర్పాటైంది. దీనికి అదనమాట ఇతను ఆదిత్య L1 చంద్రయాన్ 2-3లో వ్యవస్థలకు చాలా కృషి చేశారు. GSLV Mark 3 వాహనాల రూపకల్పన కీలక పాత్ర వహించారనమాట. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రోకి అత్యధిక కాలం చైర్మన్గా పనిచేసిన వ్యక్తి సతీష్ ధావన్ 12 years పనిచేశాడు. ఇతడు థర్డ్ చైర్మన్. ఇస్రో యొక్క 10th చైర్మన్ వచ్చేసి సోమనాథన్ కే శివన్ మనకి 9th చైర్మన్ ఆఫ్ ఇస్రో అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అపాయింట్మెంట్ అయ్యింది వచ్చేసి ఇస్రో 11th చైర్మన్ వి నారాయణరావు గారు. చంద్రయాన్ 3 మనకి 2023 ఆగస్టు 23న సక్సెస్. ఇండోనేషియా బ్రిక్స్లో పూర్తి సభ్యత్వం పొందింది. బ్రిక్స్లో ఇండోనేషియా అనేది పూర్తి సభ్యత్వం పొందింది. సో 2023లో సౌత్ ఆఫ్రికాలో జాన్సన్బర్గ్లో బ్రిక్స్ సదస్సు జరిగిందనమాట మనకి 2023లో. సౌదీ అరేబియా, ఇరాన్, UAE, ఈజిప్ట్ అండ్ ఇథియోపియా, అర్జెంటీనా వంటి 6 దేశాలు 2023లో బ్రిక్స్ సమ్మిట్లో ఆహ్వానించింది. అర్జెంటీనా నిరాకరించింది సంస్థలో చేరడానికి. సౌదీ మాత్రము నిర్ణయం తెలియచేయలేదు, తర్వాత చేరింది. సో ఇప్పుడు బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఇరాన్, UAE, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, ఈ 10 states 10 countries ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఇండోనేషియా కూడా యాడ్ అయిందనమాట. మనకి 16th బ్రిక్స్ సమ్మిట్ అక్టోబర్లో జరిగింది. ఇది రష్యాలోని కజాన్లో జరిగింది. ఈ సమ్మిట్లో కరెన్సీలను బలోపేతం చేయడం, డాలర్ యొక్క లావాదేవీలను చర్చించారనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఏం చర్చించారంటే కరెన్సీని బలోపేతం చేయడం, డాలర్ వ్యతిరేక లావాదేవీలను చర్చించారనమాట. మనకి ప్రవాసీ భారతీయ దివాస్ డే అనేది మనకి 9th జనవరి ఎవ్రీ ఇయర్ జరుపుతారు. బికాస్ ఆఫ్ మహాత్మా గాంధీజీ గారు ఇండియాకి తిరిగి వచ్చిన రోజు అనమాట అది. సో అందువల్ల మనకి ప్రవాస భారతీయ దివాస్ జరుపుతారు. ఇప్పుడు జరిగే ఎడిషన్ వచ్చేసి 18th ఎడిషన్. ఇది భువనేశ్వర్, ఒడిశాలో జరుగుతుంది. 2022లో 17th NRI డే జరిగిందనమాట. ఇది ఇండోర్లో జరిగింది. సో ఫస్ట్ మనకి 2003లో ఢిల్లీలో నిర్వహించారనమాట. సో 18th NRI డే యొక్క థీమ్ డిస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. డిస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్ అనేది NRI డే యొక్క థీమ్, 18th NRI డే. G20 దేశ అధినేతల శిఖరాగ్ర సదస్సు 2024. ఇది 19th ఎడిషన్. నవంబర్ 18, 19, 2024లో జరిగింది. ఆతిథ్యం ఇచ్చింది బ్రెజిల్, రియో డి జనీరోలో మోడర్న్ ఆఫ్ ఆర్ట్స్ మ్యూజియంలో జరిగింది. అధ్యక్షత వహించింది బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా. భారత్ తరపున మోడీ గారు పాల్గొన్నారు. ఈ సదస్సులో తొలి రోజు వచ్చేసి మోడీ ప్రసంగం జరిగింది. ఆకలి, పేదరికం పై పోరు, సోషల్ ఇంక్లూజివ్ పై ప్రసంగించారనమాట మోడీ. థీమ్ వచ్చేసి ఏ సస్టైనబుల్ ప్లానెట్. G20 యొక్క థీము. G20 సదస్సు ప్రకటన ఆకలి జయించడాన్ని అంతర్జాతీయ కూటమి ఏర్పాటు పాటు గాజు మరింత సహాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని తీర్మానం చేసిందనమాట. ఈ ప్రకటన చాలా చాలా ఇంపార్టెంట్. G20 యొక్క సమావేశం ఎక్కడ జరిగింది ఏంటి అని. సో తర్వాత మనకి ఎగ్జామ్స్లో నాట్ ఓన్లీ ఈ 2024 గురించి కాదు, 2023లో ఎక్కడ జరిగింది, 2లో ఎక్కడ. సో 2021లో 16th ఎడిషన్ జరిగింది. ఇది ఇటలీలోని రోమ్లో జరిగింది. 2022లో 17th ఎడిషన్ వచ్చేసి ఇండోనేషియా బాలీలో జరిగింది. 2023 18th ఎడిషన్ వచ్చేసి ఇండియా న్యూఢిల్లీలో జరిగింది. 2024 19th ఎడిషన్ బ్రెజిల్, రియో డి జనీరోలో జరిగింది. రాబోయేది 2025 20th వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? IQ ఇటలీ, ఇండోనేషియా, ఇండియా. తర్వాత BS 2024లో బ్రెజిల్ అండ్ 25లో సౌత్ ఆఫ్రికా. IQ BS లాగా కోడ్ లాగా గుర్తుంచుకుంటే చాలా ఈజీ అవుతుంది. సో మనకి 2023లో 18th ఎడిషన్ జరిగింది కదా, మన ఇండియాలో జరగడం తొలిసారి అనమాట. ఇది ఫస్ట్ టైం. సో ఈ టైంలో మనకి యూరోపియన్ యూనియన్కి శాశ్వత సభ్యురాలుగా చేర్చుకుందనమాట యూరోపియన్ యూనియన్ని. సో మనకి G19 కాస్త G20 అయ్యాయి. అప్పుడు 19+1 20 అయ్యాయి. సో చాలా ఇంపార్టెంట్ ఇది.